హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈరోజు నేను చకోడీ చక్రాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఈ చక్రాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం పిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ జీలకర్ర. పిండిని కలుపుకోవడానికి కళాయిలో 1 కప్పు వాటర్ పోసుకుందాము. నేను ఈ కప్పుతో పిండిని తీసుకున్నానండి. ఇదే కప్పుతో వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు. ఒకసారి కలుపుకొని ఎసురుని కాగనిద్దాము. ఈ విధంగా ఎసురు కాగిన తర్వాత ఇందులో 1 కప్పు బియ్యపిండి వేసుకుందాము. ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడకనిద్దామండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. పిండిని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత పిండిని కలుపుకోవాలండి, లేకపోతే చేయి కాలుతుంది. ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి. ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. సాఫ్ట్గా ముద్ద చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుందాము. ఈ విధంగా పిండిని తీసుకున్న తర్వాత చెక్క మీద కానీ పీట మీద కానీ ఈ చకోడీలని తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా పిండిని చేసుకున్న తర్వాత ఈ విధంగా పిండిని చేసుకోవాలండి. చేత్తో ఈ విధంగా రుద్దుకోవాలి. సన్నగా చేసుకోవాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన పిండిని ఇటువైపు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని సన్నగా వచ్చేంత వరకు చేసుకుందాము. చేత్తో విరిగిపోతుందండి. విరిగిపోయినా పక్కన పెట్టుకోవచ్చు, తర్వాత చేసుకోవచ్చు. ఈ విధంగా సన్నగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పిండిని ఈ విధంగా చక్రం టైప్లో మనం తిప్పుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎంత సైజు అయితే అవసరం అవుతుందో అంత సైజులో చక్రాన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకుందాము. ఈ విధంగా అన్ని చక్రాలు చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కూడా బాగా కాగిందండి. ఇందులో చేసుకున్న చకోడీలను వేసుకుందాం. స్విమ్లో పెట్టుకొని వేసుకోవాలండి, లేకపోతే ఆ రింగులు అనేది ఊడిపోతాయి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా కొద్దిగా పైకి వచ్చినప్పుడు తిప్పుకుందామండి చకోడీలను. ఈ విధంగా చకోడీలు తేలిన తర్వాత వెనక వైపు కూడా తిప్పుకొని వేగనిద్దాము. ఈ విధంగా వచ్చినప్పుడే తీసేసుకోవాలి. బయటికి తీసిన తర్వాత చకోడీలు ఇంకొద్దిగా కలర్ వస్తాయి. ప్లేట్లో వేసుకుందాము. మిగిలిన చక్రాలను కూడా వేసుకుందాము. ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా వేగాయండి.